గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా మందికి ఆ సమస్య ఉన్నట్టు కూడా వాళ్ళు తెలియకుండానే అది ముదిరిపోయేంత వరకు కూడా వాళ్ళకి తెలిసే పరిస్థితి లేకుండా పోతా ఉన్నాయన్నటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ డయాబెటిక్ ఫుడ్ సంబంధించినటువంటి ఉచిత మెడికల్ క్యాంప్ ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అలాంటి ప్రముఖ నటుడు, కథానాయకుడు, మనందరికీ తెలిసినటువంటి స్వర్గీయ శ్రీ కృష్ణరాజు గారి జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అనేక సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో వారి బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున ఇటువంటి క్యాంపు ఏర్పాటు చేస్తా ఉన్నారు. వారి శ్రీమతి గారు, వారి కూతురు ఈ కార్యక్రమాన్ని గౌరవ కృష్ణరాజు గారి పేరు మీద వారి జ్ఞాపకార్థం పేద ప్రజలకి సేవ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధిగా తీసుకొని పెద్ద ఎత్తున అనేక జిల్లాల్లో గతంలో కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రజలందరూ తరఫున నా కృతజ్ఞత కూడా తెలియజేస్తా ఉన్నా. షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఇండియాలోని. డాక్టర్ వేణు ఆయన కృష్ణరాజు గారికి వేరే అభిమాని. ఒకసారి ఇండియా వచ్చినప్పుడు వారిద్దరు మాట్లాడుకుంటూ నేను ఇలాగా లండన్ లో డాక్టర్ ని చాలా బాగా ట్రీట్ చేస్తానని చెప్తే అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, వేణు గారు మన ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ పేషెంట్స్ అందరూ ఉన్నారు, అందరూ కూడా లండన్ రాలేరు కదా అని చేత మనమే ఇక్కడికి పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆ వైద్యం చేయకూడదు, మీరు ఎలాగైనా మీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మా కోసం ఇండియా రావాలి అనగానే కృష్ణరాజు గారి మీద ఉండే అభిమానంతో ఆయన కూడా పేషెంట్ల మీద చాలా అభిమానం, దాంతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. కృష్ణరాజు గారు ఆయన కలిపి యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టారు. అంటే యూ అంటే ఉప్పలపాటి, యూ అంటే యూకే నుంచి వచ్చిన డాక్టర్ గారని ఆ పేరు పెట్టారు ఆయన. ఆ రోజు కృష్ణరాజు గారు పెట్టడం జరిగింది యూకే ఇండియా ఫౌండేషన్ అని. అప్పటి నుంచి కూడా కృష్ణరాజు గారి కోరిక మేరకు ఇది వైద్యంలో అందరికి అందించడం జరుగుతుంది. దానికి మా పిల్లలు, మా పెద్ద పాప ప్రసీద చాలా ఆర్గనైజర్ ఉంది. అంటే ఒక రాత్రికి రాత్రి ఎక్కడైనా సరే హాస్పిటల్ తయారు చేసేసి పేషెంట్లకి ఇబ్బంది లేకుండా అంత ఆర్గనైజర్ చేస్తుంది అమ్మాయి. నేను ఫస్ట్ ఇయర్ ఏమో మొగల్పేటలో పెట్టాను, సెకండ్ ఇయర్ ఏమో భీమవరం. కానీ ఇక్కడ మధురలో కూడా ఇంతమంది పేషెంట్లు ఉన్నారు, వారికి కూడా వైద్యం అందించాలని పాప మా బట్టి విక్రమార్క్ గారు, నంది అమ్మమ్మ, సూర్య అంటే వారు మా ఇక్కడ పెట్టి అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం, మీరు ఆ వైద్యం చేయాలి అని అనగానే ఇంతకంటే ఆనందం ఏముంది అని ఇక్కడ పెట్టడం జరిగింది. వారు ఎంతో సహకారం మాకు అందించారు, అందుకే ఇక్కడ మేము చేయగలిగాం. చాలా సంతోషం. ఈ రోజు ఇక్కడ ఇంత బాగా కార్యక్రమాలు అందరూ వినియోగించుకొని జాగ్రత్తగా ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ మందులు కూడా ఇస్తాము. థ్యాంక్ యూ.